మన ఓల్డ్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ 2000 బ్యాచ్ నుంచి 2010 వరకు 10 సంవత్సరాలు ఒకే దాటిగా ఏకమై మన 10 సంవత్సరాల బ్యాచ్ని మనం ఒక సంస్థగా ఏర్పరచుకున్నాము. ఆ సంస్థ నుంచి మనం ప్రతి ఒక్కరము ఏంటంటే ఒకరికి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో మన సలీం సార్ నిలబెట్టాడు ఈ సంస్థని. కాబట్టి ప్రతి ఒక్కరి సంస్థలో ఫస్ట్ మెయిన్ ఏంటంటే సభ్యత్వం తీసుకోవాలి ఫ్రెండ్స్. సభ్యత్వం తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే మన సంస్థలో అమౌంట్ ఉంటుంది. అమౌంట్ ఉన్నప్పుడు ఇలాంటి వారికి మనం సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. తన సంస్థలో అమౌంట్ లేనప్పుడు మనము చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సంస్థలో అమౌంట్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ని మనం రిఫండ్ చేసుకుంటూ మన సంస్థ నుంచి మనకు ఇప్పుడు భాస్కర్ కానీ, సునీత కానీ, అదేవిధంగా సరిత కానీ కొందరు ఉన్నారు, వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 2 రోజులలో మనకు అకౌంట్ ఇట్లా చేయడం జరిగింది. ఐఓబి బ్యాంక్ నుంచి అకౌంట్ చేయడం జరిగింది. అది ఇట్లా మనం 2 daysలో స్కానర్ పెట్టడం జరుగుతుంది. ఆ స్కానర్కి ప్రతి ఒక్కరు స్కాన్ చేసి మీ యొక్క సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంస్థను ఏర్పాటు చేసుకొని సంవత్సరం గడిచిపోతుంది. ఈ సంవత్సరం గడిచిపోయిన కాలంలో మనము ఇప్పటికి ఒక 4-5 సాయం చేసినాము. ఇలాంటి దానికి మనం అందరం ముందుండి తోడ్పడి మన తోటి స్నేహితులు అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా దీన్ని బాగుపరచాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మన భాస్కర్ తమ్ముడు తను ప్రమాదవశాత్తు కింద పడి కూడా చాలా అంటే చాలా దేవుడు అదృష్టం 2 పిల్లలకి తను మళ్ళా కనిపించడం. అంటే నాకు ఆ రోజు వచ్చిన రోజు అయితే అసలు ఫోటోలు చూసిన రోజు అయితే నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి కాలే. చాలా బాధపడ్డా. మేము వచ్చిన రోజు అయితే చెమటలు వస్తున్నాయి, అసలు ఏం మాట్లాడలేకపోయిన పరిస్థితి ఉంది. అట్లాంటిది మేము ధైర్యం చెప్పి మేము మాకు తోచిన సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు తనకు తోచిన సహాయం చేసి తమ్మునికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కాకుండా మన సొసైటీ తరపున మన కమిటీ మెంబర్స్ అందరం ముందుండి అమౌంట్ వేయడం జరిగింది. అలాగే ఇంకొవరైనా వెనక ముందు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా చెయ్యండి, దానికి ఏం లేదు. కాకపోతే తన పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంది కాబట్టి ఈ రోజు ఇవ్వడం జరిగింది డబ్బులు. అలాగే ఇంకా ముందు ఎవ్వరు ఏ పరిస్థితిలో ఉన్నా మాకు సంస్థకి ఎవరికైనా సరే మాకు తెలియజేసి మేము మన సంస్థ నుంచి వాళ్ళకి సాయం చేస్తాము. అలాగే ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఏంటంటే మనం సహాయం చేయాలంటే మనము ఓన్గా డబ్బులు వేసుకోవాలంటే ఒక పరిస్థితిలో ఒక దగ్గర ఉంటాయి, ఒక దగ్గర ఉండయి. కాబట్టి మనము సభ్యత్వం తీసుకోవాలి. 500 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మనం తమ్ముడు తర్వాత ఇంకొవరికి ఏ ఆపద రావద్దు. ఒకవేళ వచ్చినా కానీ అలాంటి వాళ్ళకి మనం సాయం చేయాలంటే మన సొంత డబ్బులే కాకుండా మన సంస్థ నుంచి డబ్బులు కావాలి. కాబట్టి మన సంస్థలో డబ్బులు ఉండాలంటే మనం సభ్యత్వం తీసుకోవాలి. ఈ సభ్యత్వము ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.